ఈరోజు ములక్కాయ నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కొంచెం ముదురుగా కొంచెం పెద్దగున్న ములక్కాయ తెచ్చుకొని దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఒక్క ములక్కాయ తీసుకున్నాను. దీనికోసం ప్యాన్లోకి ఇప్పుడు 1 స్పూన్ మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత ఆవాలు వేసి స్టవ్ ఆపేసేయండి. ఆవాలు ఏం వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దీన్ని ఉడికించేసుకోండి. మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీలోకి ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులను వేసి దీన్ని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి విడిగా తీసి. ఇప్పుడు తర్వాత అదే మిక్సీ జార్లోకి చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసేసి నేను ఈ గ్లాస్తో 1/4 కప్పు గ్లాస్ తీసుకున్నాను ఉప్పు, ఇది వేసి 2 కలిపి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేయాలి ములక్కాయ ముక్కల్లోకి. నేను ఇందాక ఉప్పు తీసుకున్న గ్లాస్తోనే ఫుల్ గ్లాస్ కారం తీసుకున్నాను. దాని తర్వాత నాకు ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ పట్టింది కారం. అది వేసేసుకొని చింతపండు అండ్ అలాగే పౌడర్ చేసుకున్న మెంతులు కూడా వేసేసి మంచిగా దీన్ని కలిపేసుకోండి. అండ్ అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఆయిల్లోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇందులో వేయం మనము. అండ్ అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసి ఫస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కరివేపాకు కూడా వేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పచ్చడిలో మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని వెంటనే మూత పెట్టేయకుండా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 డేస్ స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ తర్వాత తీసి ఉప్పులు కారాలు ఏమన్నా పడితే అడ్జస్ట్ చేసుకోండి. యాడ్ చేసుకొని తర్వాత ఒక 7 డేస్ వరకు వదిలేస్తే ములక్కాయ ముక్కలు మంచిగా ఊరుతాయి. అంతే, ములక్కాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.